శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో తులారాశి వారి జాతకులు ఒక పెద్ద శుభవార్త అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం ఇదిగా చెప్పడం జరుగుతుంది. అసలు అక్టోబర్ మాసంలో ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. భగవంతుడు తన తీర్పును అయితే చూపించబోతూ ఉన్నాడు. ఈ యొక్క మాసంలో మీకు చాలా వరకు కూడాను ప్రతి కళ అయితే నెరవేరబోతూ ఉన్నది. మీ యొక్క జీవితంలో అనుకోని మార్పులు చేర్పులైతే ఈ మాసంలో కలగబోతున్నాయి. మీరే ఆశ్చర్యపోతారు. నిజంగా నాతో ఇదంతా జరుగుతుందా, నేను అనుకున్న ప్రతి ఒక్క పని ఇంత సులువుగా జరిగిపోతుందా, వీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను, కానీ ఇంత ఈజీగా ఈ విధంగా ఇది తీరుతుందని చెప్పి కలలో కూడా నేను అనుకోలేదు అని ఆశ్చర్యపడేలాగా మీకే అనిపిస్తుంది. మంగళ గ్రహం ప్రభావంతో ఈ రాశి జాతకులు ఎక్కువగా లబ్ధి పొందుకోబోతున్నారు. జీవితంలో వచ్చే మార్పులకు ప్రతి ఒక్క దానికి కూడా ఇదే కారణమన్నమాట. అయితే మీ జీవితంలో మీరు జాగ్రత్త పడాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. తొందరపడి ఎవరిని నమ్మొద్దు. నమ్మకం అనేది ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కువ శాతంగా బయట వాళ్లను తొందరగా నమ్మేస్తూ ఉంటారు. మీకంటూ మీరు ఏదైనా ఉంది అంటే గనక దాన్ని షేర్ చేసుకోవాలంటే ఇంట్లో వాళ్లతో సంప్రదించండి. ఎందుకంటే మీ యొక్క పార్ట్నర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా మీ చెడుని కోరుకోరు. కాబట్టి బయట వాళ్లను నమ్మే కన్నా కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులను నమ్మండి. వారి నుంచి సొల్యూషన్ తప్పక మీకు దొరుకుతుంది ఈ మాసంలో. అలాగే వారి యొక్క సంపూర్ణ మద్దతు కూడా కలుగుతుంది. ఈర్ష్యాభావం ఉన్న వారిని పక్కన పెట్టేయండి. మిమ్మల్ని వారు మిస్గైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ అక్టోబర్ మాసంలో షేర్ మార్కెట్లో మనీ పెడితే గనక మీకు బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంది. బిజినెస్ చేసేవారు ఎవరైనా ఉంటే గనక ఇప్పటిదాకా ఉన్న బిజినెస్ లో మంచి ప్రాఫిట్ అనేది లేకపోయినా ఈ మాసంలో మంచి ప్రాఫిట్ తో పాటుగా కొత్త బిజినెస్ అవకాశాలు వస్తాయి. కొత్త బిజినెస్ ని ఇంకా కూడా అటెన్షన్ గా ముందుకు తీసుకెళ్తారు. అలాగే జాగ్రత్త పడండి. బిజినెస్ కొత్తగా పెడుతున్నప్పుడు కొత్త మనుషులు పరిచయం అవుతారు. వారిని ఎంతవరకు నమ్మొచ్చు, నమ్మకూడదు అనే విషయంలో జాగ్రత్త. రాతపూర్వకంగా రాసుకునే డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో, అలాగే డబ్బుకు సంబంధించిన ప్రతి ఒక్క దానిలో కూడా ఎక్కువగా క్లియర్ గా ఉండండి. చూసిన తర్వాతే ఆ యొక్క విషయంలో శ్రద్ధ పెట్టండి. పెట్టుబడి పెట్టే ముందు బిజినెస్ లో పార్ట్నర్షిప్ కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఆచితూచి అడుగులు వేయండి. ఇలాగే మీరు ఈ మాసంలో మంచి ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఫుడ్ విషయంలో కేర్ గా ఉండండి. అలాగే టైం టు టైం ని ఫుడ్ గా తీసుకోండి. అలాగే సమయానికి మీరు ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యాన్ని వహించొద్దు. బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి. మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని అవకాశాలు మనకి వస్తున్నా మనలో ఓపిక ఉండాలి, బలం ఉండాలి. అందుకే సరైన ఆహార నియమాలు తప్పక పాటించాలి. విశ్రాంతి తీసుకోవడం ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఈ మాసంలో అవ్వబోతున్నారు. కావున స్ట్రెస్ నుండి బయటపడడానికి నమ్మకస్తులతో అలాగే ప్రియమైన వారితో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు వస్తున్నటువంటి ఆర్థిక సంపదను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఒక ఫీమేల్ సపోర్ట్ అనేది మీకు ఈ మాసంలో కలగబోతుంది. భార్య కావచ్చు, లేకపోతే లవర్ కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చును, ఫీమేల్ సపోర్ట్ అనేది లభించబోతుంది. ప్రతి ఒక్కళ్ళు మీకు మంచిగా ఈ మాసంలో సపోర్ట్ చేయబోతున్నారు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడాల్సిన పని ఏమిటంటే గనక మీ యొక్క కోపాన్ని తగ్గించుకోండి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. మంచిగా అందరితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇలా మంచిగా అందరితో కలివిడిగా ఉండడం రీత్యా కూడాను అందరి యొక్క మద్దతు లభిస్తుంది. ఈ యొక్క అక్టోబర్ మాసంలో అన్నింటా కూడా అతిపెద్ద శుభవార్తలు ఖచ్చితంగా వినబోతున్నారు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.